హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత హరిహర వీరమల్లు సినిమాపై క్రేజ్ అయితే విపరీతంగా పెరిగింది. ఆయన ఎప్పుడైతే సినిమాకి ప్రమోషన్ చేయడానికి ముందుకొచ్చారో ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ తర్వాత అయితే మొత్తం ఏదైతే సినిమా ఎక్కడ చూసినా హరిహర వీరమల్ల గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది. సినిమా క్రేజ్ను అమాంతం పెంచేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అలాగే ప్రెస్ మీట్తో పాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన విషయాలు కూడా చాలా వరకు వైరల్ అవుతున్నాయి. అలాగే ఫ్యాన్స్ కూడా ఏదైతే తమ దేవుడు అంటూ ఫ్యాన్స్ ఆయన్ని కొలుస్తుంటారు. తమ దేవుడిని చూసేందుకు మొదటిసారి ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడుతున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత తెలంగాణ వీరాభిమానులు అయితే ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడే బోనాల పండుగ ముగిసింది. బోనాల జాతర ముగిసిన తర్వాత హరిహర వీరమల్లు జాతర మొదలైంది. మా దేవుడిని చూడబోతున్నామంటూ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక వద్ద ఎంతోమంది అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. సినిమా అయితే చారిత్రాత్మక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో, అలాగే పవన్ కళ్యాణ్ తొలిసారి పోరాట యోధుడిగా కనిపిస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్లో కూడా అంచనాలు అయితే విపరీతంగా ఉన్నాయి. తాము ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందంటూ ఎదురు చూస్తున్నామంటూ అభిమానులు అయితే చాలా ఉత్సాహంగా చెప్పారు. సినిమా మామూలుగా పవన్ కళ్యాణ్ ఫ్లాపుల్లో నుంచి వచ్చిన హీరో, సక్సెస్ఫుల్ నుంచి వచ్చిన హీరో కాదు కాబట్టి ఫ్లాపులు ఉన్న సినిమాలకే అసలు విపరీతమైన క్రేజ్ ఉంది, విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ఆయన రియల్ స్టోరీ, ఎందుకంటే ఇంతకుముందు చాలా రీమేక్ సినిమాలు చేశారు పవన్ కళ్యాణ్. ఆ రీమేక్ సినిమాలతోనే చాలా హిట్లు కొట్టారు. కానీ ఇప్పుడు ఒరిజినల్ స్టోరీ డైరెక్టర్ క్రిష్ ఒక అద్భుతమైన స్టోరీని పవన్ కళ్యాణ్తో తీయడానికి ఆయన ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఇటు జ్యోతి కృష్ణ కూడా ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేశారు. ఇప్పుడు మొత్తంగా హరిహర వీరమల్లు సినిమా జూలై 24వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా అయితే ప్రేక్షకులు అయితే భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఎందుకంటే నిధి అగర్వాల్ ఫస్ట్ ఈ సినిమా ప్రమోషన్స్ అన్ని తన భుజాల మీద వేసుకుని ఆమె ప్రమోట్ చేశారు. చాలా ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఆమె నిధి అగర్వాల్ ఇంతగా ప్రమోట్ చేస్తున్నారు, ఒక హీరోయినే చేస్తుంది, నేను హీరో అయ్యుండి నిర్మాతకు పరిశ్రమకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కూడా నిధి అగర్వాల్ను చూసి తాను ఈ 4-5 రోజులు కూడా ఈ సినిమా కోసమే కేటాయించినట్లుగా కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే తొలిసారి ఎప్పుడూ ప్రెస్ మీదకు రాని పవన్ కళ్యాణ్, ఎందుకంటే సినిమాలకు సంబంధించి ఆయన గతంలో కొన్ని ప్రెస్ మీట్లకు మాత్రమే అటెండ్ అయ్యారు. అయితే చాలా రోజుల తర్వాత, చాలా గ్యాప్ తర్వాత ఒక ప్రెస్ మీట్కి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అది కూడా తన సినిమా ప్రమోషన్స్ కోసం హాజరయ్యారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఈవెంట్లో అయితే చాలా విషయాలు సినిమా గురించి ఆయన మీడియాకు తెలియజేయడం జరిగింది. మీడియాతో పర్సనల్గా కలవాలి, అందరినీ చూడాలి, ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతోనే ప్రెస్ మీట్ పెట్టినట్టు కూడా చెప్పారు. అలాగే నిర్మాత ఏఎం రత్నం ఆయన చాలా మౌనంగా ఉంటారు, అన్నిటికీ మౌనమే సమాధానం అన్నట్టు ఉంటారు. ఆయన ఇబ్బంది పడకూడదు, ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీలో ఉండాలి, ఉంటేనే మన తెలుగు సినిమా పరిశ్రమ స్థాయి మరింత పెరుగుతుంది, తెలుగు సినిమాలో మంచి సినిమాలు వస్తాయనే ఉద్దేశంతోనే నిర్మాత ఏఎం రత్నంకు అండగా ఉండేందుకోసమే ప్రెస్ మీట్కి వచ్చానని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా పవన్ కళ్యాణ్ చాలా విషయాలు పంచుకున్నారు. హరిహర వీరమల్లు సినిమా ఎలా ఉండబోతుంది, ఏంటి, ఇలాంటి సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది, ఇలాంటి సినిమాకు అసలు ఎందుకు లేట్ అయింది, ఇలాంటి పరిస్థితుల్లో ఈ సినిమాను చిత్రీకరించాలనే విషయం, అన్ని విషయాలు కూడా పవన్ కళ్యాణ్ అయితే స్వయంగా వెల్లడించారు. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ గురించి కూడా పవన్ కళ్యాణ్ అయితే చాలా మెచ్చుకున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాకు ఒక మంచి స్క్రిప్ట్ ఇచ్చారు, ఆయన వల్లే ఈ సినిమా స్టార్ట్ అయిందని కూడా పవన్ కళ్యాణ్ అయితే ఆయన్ని ప్రశంసించడం జరిగింది. ఎందుకంటే డైరెక్టర్ క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్న తర్వాత ఆయన ఎక్కడ హరిహర వీరమల్ల గురించి మాట్లాడింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2-3 సార్లు ఆయన పేరు ప్రస్తావించారో, ఇటు ఉదయం జరిగిన ప్రెస్ మీట్లో క్రిష్ మీద ప్రశంసలు కురిపించారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా డైరెక్టర్ క్రిష్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. పవన్ కళ్యాణ్ తన పేరుని ఎన్నిసార్లు ప్రస్తావించారు, ఈ నేపథ్యంలో తాను కూడా రెస్పాండ్ అవ్వాలి, అవ్వకపోతే బాగోదనే ఉద్దేశంతో కూడా డైరెక్టర్ క్రిష్ అయితే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఇద్దరు లెజెండ్స్ ఏఎం రత్నము, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లే ఈ సినిమా సాధ్యమైందంటూ తొలిసారి మౌనం వీడి హరిహర వీరమల్లు సినిమా గురించి అయితే క్రిష్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ సినిమా ఎంతో గొప్పగా ఉండబోతుంది అనేది కూడా డైరెక్టర్ క్రిష్ అయితే తన పోస్ట్లో పేర్కొన్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి. ఈ సినిమా గురించి మాట్లాడిన వాళ్ళంతా ఇప్పుడు ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు, ఈ సినిమా గురించే డిస్కషన్ జరుగుతుంది. ఈ సినిమా ఎక్కడెక్కడ ఏ థియేటర్స్లో పడుతుంది, ఎవరు రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్తుంది. ఎందుకంటే నైజాంలో ఇంకా కొంచెం థియేటర్ల ఇష్యూ నడుస్తుందనే టాక్ కూడా అనిపిస్తుంది. అయితే ఇవన్నీ ఇటు పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్ళడంతో ఆయన ఈ విషయం మీద చాలా సీరియస్గా దృష్టి పెట్టారు. సినిమా భారీగా విడుదలవ్వాలి, చాలా గ్రాండ్గా అన్ని థియేటర్లోనూ విడుదలవ్వని ఆయన సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. నైజాంలో కూడా అసలు థియేటర్ల ఇష్యూ లేకుండా ప్రతి చోట సినిమా రిలీజ్ అయ్యేలాగా కూడా పవన్ కళ్యాణ్ అయితే దృష్టి పెట్టారు. ఆయన అందరితో మాట్లాడుతున్నారు. ఈ 2-3 రోజులు కూడా సినిమా రిలీజ్ అయిపోయే వరకు ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ తాను సపోర్ట్ ఉంటుందని కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ప్రకటించారు. వైజాగ్లో ఒక ఈవెంట్ కూడా ప్లాన్ చేస్తున్నట్టే తెలుస్తుంది. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత
వైజాగ్లో కలుద్దామని ఒక మాట అన్నారు. ఈ నేపథ్యంలో వైజాగ్లో ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ పక్కాగా ఉంటుంది. అది ఇవాళ ఉంటుందా రేపు ఉంటుందా అనేది కూడా తెలియాల్సింది. రేపు సినిమా ప్రీమియర్ షోలు పడతాయి కాబట్టి మోస్ట్లీ రేపే వైజాగ్లో ఒక ఈవెంట్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మిగతా భాషలకు సంబంధించి కూడా ఈవెంట్స్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా, రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వెళ్తారా అనేది కూడా వేచి చూడాల్సింది. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించి కర్ణాటక అటవీ శాఖ మంత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్గా గెస్ట్గా హాజరయ్యారు. అలాగే కర్ణాటకలోను ఇటు తమిళనాడులో కూడా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే మలయాళంలో కూడా రిలీజ్ అవుతుంది, హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో పాన్ ఇండియా భాషల్లో అన్నింటిలోనూ సినిమా రిలీజ్ అవుతుండడంతో ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారు, పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడ ఏ ఈవెంట్స్లో పాల్గొంటారు అనే దాని మీద కూడా చిత్ర యూనిట్ అయితే ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. గతంలో నిర్మాత చెప్తూ తమిళనాడులో ఒక సాంగ్ రిలీజ్ చేయాలని అనుకున్నాము, అక్కడ రిలీజ్ చేస్తాము, అక్కడ కూడా ప్రమోట్ చేస్తామని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఈ 2-3 రోజుల్లో ఎలాంటి ఈవెంట్స్ చేస్తారు, ఇంకా ఈ సినిమాకి సంబంధించి ఇతర భాషల్లో ఎలాంటి ప్రమోషన్స్ చేస్తారో అయితే మనం వేచి చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఏపీ తెలంగాణలో అయితే ఈ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అయితే నైజాంలో వచ్చేటప్పటికే థియేటర్లు ఇంకా ఫైనల్ అవ్వలేదు, బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఏపీలో అయితే ఎప్పుడో బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. అటు ప్రీమియర్ షోలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇటు తెలంగాణ విషయానికి వచ్చేటప్పటికే థియేటర్స్ ఇంకా ఫైనల్ అవ్వలేదని అంటున్నారు. దాని మీద పవన్ కళ్యాణ్ ఇప్పుడు సీరియస్గా దృష్టి పెట్టారు. వెంటనే థియేటర్స్ లిస్ట్ ఫైనల్ చేయండి, బుకింగ్స్ ఓపెన్ చేయండి. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఈ హిస్టారికల్ సినిమాను చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. వాళ్ళకి వెంటనే బుకింగ్స్ ఓపెన్ చేస్తే బుకింగ్స్ ఫుల్ అవుతాయి, సినిమా కూడా ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న చాలామందితో అయితే మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఎందుకంటే సినిమాలో చాలా వరకు హీరోలు క్లైమాక్స్లో సినిమాను భుజానికి ఎత్తుకొని ఒంటి చేత్తో నడిపిస్తుంటారు. హీరోల వల్లే చాలా సినిమాలు క్లైమాక్స్లో హిట్ అవుతుంటాయి, క్లైమాక్స్ బాగుందని. ఎందుకంటే సినిమాకు మెయిన్ క్లైమాక్స్ ఆయుపాటు. క్లైమాక్స్ తర్వాత ఎందుకంటే సినిమా చూశాక ఆ క్లైమాక్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టే ఆడియన్ బయటకు వచ్చి ఆ సినిమా బాగుందా బాగాలేదనే నిర్ధారణకు వస్తారు, ఆ సినిమా గురించి చెప్తారు. రియల్ టైంలో పవన్ కళ్యాణ్ ఇటు ప్రమోషన్స్లో ఆయన తీసుకున్నట్టుగా కూడా చెప్పారు. ఆయనే నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు, హీరో క్లైమాక్స్లో ఎలా అయితే తన భుజాల మీదకి ఎత్తుకుంటారు, ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తాను ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ సినిమా ప్రమోషన్స్ను భుజాల మీదకి ఎత్తుకున్నాను, ఇప్పటి నుంచి తాను దగ్గరుండి నడిపిస్తాను, ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుంది, ఎందుకంటే ఒక మంచి సినిమా తీసాము, ఒక మంచి ప్రోడక్ట్ను ప్రేక్షకులకు అందిస్తున్నాము, ఒక చారిత్రక నేపథ్యం ఉన్న సందేశాత్మక సినిమాను అందించబోతున్నామనే ధీమా మాకుంది, నమ్మకం మాకుంది, ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరిస్తారనే నమ్మకం ఉందంటూ కూడా పవన్ కళ్యాణ్ తెలియజెప్పారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమా ప్రమోషన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత ఈ సినిమాకి క్రేజ్ అయితే విపరీతంగా పెరిగింది. ఆ క్రేజ్ ఇప్పుడు ఎలా ఉంటుంది, ఈ కలెక్షన్స్ ఎంతవరకు ఎన్ని కోట్ల వరకు వెళ్తాయి, ఎన్ని రికార్డ్స్ బద్దలు కొడతాయని కూడా ఆడియన్స్తో పాటు అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు రికార్డ్స్ కూడా బద్దలు కొడితే బాగుంటుంది, ఎందుకంటే ట్రైలర్తో ఆల్రెడీ అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టారు. వసూళ్ల పరంగా కూడా కలెక్షన్స్ పరంగా కూడా తమ దేవుడికి, ఎందుకంటే గబ్బర్ సింగ్ తర్వాత అలాంటి సినిమా అవుతుంది ఇది. గబ్బర్ సింగ్ ఎలాగైతే చెప్పుకునేలాగా ఉందో ఇప్పుడు ఈ సినిమా కూడా రీఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్కు ఆ రేంజ్లో ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది, అన్ని వసూళ్ళలో రికార్డులు బద్దలు కొట్టేస్తామన్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి జూలై 24వ తేదీన ఎలాంటి వసూళ్ళు వస్తాయి, తొలి రోజు ఈ సినిమా రికార్డ్స్ ఎలా ఉండబోతున్నాయి కూడా మనం వేచి చూడాల్సి ఉంది.